కొట్టర కొట్టు మందు కొట్టు బాగా కొట్టు 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 తాగు బాగా కొట్టు కొట్టు తాగు తాగు తాగు. నీ మీద నాకెంత ప్రేమో తెలుసా? నువ్వు నాతో ఉన్నావనుకో నిన్ను నేను రానిని చేస్తానే. ఏం తెగించుకుంటున్నావు? ఎవరు ఇక్కడికి రారు, మనం ఏకాంతంగా ఉండొచ్చు. నా మాట విను. అరే గింజుకోకు, చెప్పే. నువ్వు మొండిగా ప్రవర్తించావనుకో ఇలాగే చేయాల్సి ఉంటుంది. నువ్వు ఎంత గట్టిగా వచ్చినా వాడు రాడు, ఎందుకంటే ఇది మా ఇద్దరి మధ్య డీలింగ్స్ కదా. నువ్వు ఇలా మొండిగించలేదనుకో అన్ని చాలా సక్రమంగా నడుస్తాయన్నమాట. అప్పుడు ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదే. ఎందుకు చెప్పేది అనవా నువ్వు ఇలా మొండిగిస్తున్నావు? ఎక్కడికి వెళ్తావే? లేరా, మర్యాదగా వెళ్ళు. మొహం మీద కత్తి పెట్టడం కాదు, నాకు అన్నం పెట్టు. నీ తల నరికేస్తాను. అరే నా తల నరికేస్తావా? అది సర్లే గాని ముందు నాకు అన్నం పెట్టవే బాబు. లేరా. ఏంటి అంతలా రెచ్చిపోతున్నావు? బయటకు వెళ్ళు. నువ్వేం సైకు, నేను వెళ్ళిపోతానుగా. వెళ్ళు. లేవాలి కదా. ఒక్క నిమిషం ఉండు, ఇది తాగేసి వెళ్ళిపోతాను. వెళ్ళమన్నానా? ఏం అక్కర్లేదు, వెళ్ళు. మర్యాదగా వెళ్ళరా, వెళ్ళు. అరే వెళ్తానంటున్నానుగా. వెళ్ళరా, త్వరగా వెళ్ళు, లేదా నరికేస్తాను. ఏంటి అంత కోపం? వెళ్ళరా, వెళ్ళు. లేదంటే ఇక్కడి నుంచి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. బాగా తినండి, తాగండి, సంతోషంగా తాగండి. మీ పాటలన్నీ చాలు ఆపండ్రా. ఏమైందన్నా? ఏం జరిగింది? గుడ్ అయ్యింది. ఆ క్యాన్లన్నింటినీ కిందకి దింపేయండిరా. నువ్వు ఆగరా. ఏమైందన్నా? ఇంకా ఏం కావాలరా? నీకు నాకు మాట్లాడద్దు, మర్యాదగా డబ్బులు బయటికి. ఎందుకు ఇవ్వాలన్నా? లేకపోతే నీ పెళ్ళం ఏంట్రా తెగరెచ్చిపోతుంది. ఏమందన్నా? ఈ ప్రశ్నలన్నీ నన్ను అడక్కు, తిన్నగా వెళ్ళి నీ పెళ్ళాన్ని అడుగు. ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. అన్నా ఏంటన్నా అట్ట మాట్లాడుతున్నావు? అదేదో తెలియక మాట్లాడింది, దానికి కోపడితే ఎట్టా? నువ్వు ఇక్కడ సరదాగానే పాడుతున్నావు, అక్కడ నీ పెళ్ళం నేను ఎవరని అడుగుతోంది. ఓ ఒక్క నిమిషం మీరు తాగుతూ ఉండండి, మేమిద్దరం ఇప్పుడే వస్తాం. పదన్నా. ఏం పాడనా? తను ఒప్పుకోలేదా? ఇంతవరకు నా జీవితంలో ఇంతలా నన్ను ఎవరో అవమానించింది లేదు తెలుసా. అలా నడుచుకోను కూడా. నువ్వు ఒక్క నిమిషం ఉండనా, నేను లోపలికి వెళ్ళి దాన్ని పట్టుపట్టి ఇప్పుడు వచ్చి నేను కలుతాను. తంగా నన్ను క్షమించు, వాడు చేసిన తప్పకి నన్ను క్షమించు. వాడు ఇట్ట చేస్తాడని నేను అస్సలు ఊహించలేదు. వాడికి మనము చాలా డబ్బులు బాగున్నాము, ఏం చెయ్యాలో నాకేం అర్థం కావడం లేదు. నువ్వు వెళ్ళి అడిగావంటే వాడు ఒప్పుకుంటాడు. దానికన్నా మంచిది వాడితో కాపురం చేయడం. అయ్యో, వాడు మనకు డబ్బులు ఇచ్చింది 1000-2000 కాదు, చాలా ఇచ్చాడు. మనం ఇప్పుడు వాడు అడిగితే తిరిగి ఇచ్చుకోలేమో. మనకు కష్టం వచ్చింది తంగా, ఈ కష్టం నుంచి బయటపడాలంటే నువ్వే మార్గం. నువ్వు వాడిని ఎలాగైనా ఒప్పించు. బయటకు పోరా. ఈ ఒక్కసారికి ఎలాగైనా వెయ్యను. ఏంటి తంగా ఇట్ట చేస్తున్నావు? నేను నీ మొగుడిని, నన్ను అర్థం చేసుకో. చంపేస్తాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి? ఏంటి తంగా ఇట్ట చేసావు? నన్ను కత్తితో కొట్టావు. అది నేను. సరే నువ్వు నన్ను కొట్టావు కదా, ఏంటే నువ్వు ఊరుగా ఉంటే రెచ్చిపోతున్నావు. ఇప్పుడు ఈ మురుగా అంటే ఏంటో చూస్తావు. ఏమైందిరా? నువ్వు లోపలికి వెళ్ళనా? రేయ్ ఆ చేతికి రక్తం ఏంట్రా? ఇదంతా చిన్నదిలే, నువ్వు వెళ్ళనా?
అన్నయ్య, బండి రిపేర్ అయింది. అనంతపురం వెళ్ళడానికి బండి ఏదైనా దొరుకుతుందా? ఈ సమయంలో ఏ బండి దొరకదు. ఉదయం కూరగాయలు తీసుకుని లారో జీపో ఏదో ఒకటి వస్తుంది. అంతవరకు వెయిట్ చేయండి, సరేనా? అదే వెళ్ళరా.